అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. మరి ఇప్పటి వరకు కొన్ని మాటలు విన్నారు మారు మనసు నిమిత్తమై. మరి మనమందరం మారు మనసు కలిగి జీవించాలి. ఎందుకంటే ఆ మారు మనస్సు మనలో ఉంటేనే మనం పరలోకం చేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచిద్దాం. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కదా, ఈ భూమి ఎప్పటికైనా ప్రమాదంలో ఉందని, ఎప్పటికైనా నాశనం అయిపోతుందని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా నాశనం అయిపోతుందని మనకి తెలుసు, మనం కూడా చూస్తున్నాం కదంటే. మన అంశం పేరేంటంటే బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా. ఈ పాఠం చెప్పడానికి గల కారణం ఏంటంటే, భూమికి ఎప్పటికైనా ప్రమాదం ఉందని, ఈ భూమి ఎప్పుడైనా నాశనం అయిపోతుందని చంద్రుడి పైన నివాసాలు ఏర్పరచడం జరిగింది. ఈ చంద్రుడి పైన నివాసాలని అంటే స్థలాల్ని కూడా అమ్మడం జరుగుతుందంటే చాలామంది కొనుక్కున్నారు కూడా. విజయవాడలో కూడా కొనుక్కున్నారు కదండి. విజయవాడలో కూడా కొంతమంది కొనుక్కున్నారని న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, అందులో టామ్ క్రూజ్ అనే హాలీవుడ్ నటుడు ఒక అతను ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన విజయవాడలో కొనుక్కున్నారని చెప్పుకున్నాం కదా, విజయవాడలో కూడా ఒక నటుడు ఉన్నాడు. ఇలాగా భూమికి ఎన్ని విధాలుగా ప్రమాదాలు వస్తాయో అన్ని విధాలుగా ప్రమాదం ఉంటుంది, ఇది ఖచ్చితము. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి, అంటే ఇతర గ్రహాలకు వెళ్ళిపోయి అక్కడ మనం జీవించడానికి అవకాశం ఉంటుందని చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కుంటున్నారండి. ఇది జరుగుతున్న వాస్తవం, మనం న్యూస్ మీడియాలో చూస్తున్నాం. ఇంకా మనకి 2012 యుగాంతం అని, 2021 యుగాంతం అని, ఇలాగా ఇదిగో రేపే యుగాంతం వచ్చేస్తుందని, భూమి నాశనం అయిపోతుందని ఇలా చెప్పడం జరిగింది. అవునా కదండి. ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉన్నాయి అవి. నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని. ఇంతకీ ఈ బూడిదైపోతుందన్న భూమితో ఒక భూమి అంతమైపోతుందా, మిగతా అన్నీ బాగానే ఉంటాయా అని మనం ఆలోచించగలిగితే, ఈ ప్రపంచంలో లోకం అంటే శాస్త్ర ప్రపంచం కానీ, లేదా మనం ఈ లోకంలో ఎవరైతే శాస్త్రము మనం అనుకుంటున్నామో, ఎవరైతే మరి మనం మాట నమ్ముతున్నామో శాస్త్ర ప్రపంచం మాట, వారు చెప్పే కొన్ని ఆలోచనలు మీ ముందు పెడతానంటే, ప్రపంచంలో ప్రతి దేశము తన భద్రత కొరకు కొన్ని అణుబాంబులని మందు సామాగ్రి దాచుకుంటుంది. మన దేశం కూడా ఇప్పుడు ఆర్మీ ప్రాంతం ఇటు వెళ్ళానుకోండి, సైనిక్ పూరి ఆ ప్రాంతాలకు వెళ్తే అడవి ప్రాంతంలా కనిపిస్తుంది కదా, అక్కడ అడవి ప్రాంతం కింద యుద్ధ సామాగ్రి దాచుకుంటారంట. సముద్ర భూగర్భంలో కూడా దాస్తున్నారు. కాబట్టి ఇలాగా ఈ దాచిన మందు సామాగ్రి ద్వారా ఇప్పుడు మనం ఏదైతే నివసిస్తున్నామో భూమి మీద, ఈ భూమిని 100 సార్లు తగలబెట్టొచ్చంట. ఎన్నిసార్లు అండి? 100 సార్లు, సుమారు 100 సార్లు తగలబెట్టొచ్చంట. అంటే మారణాయుధాల చేత మనం ఏదైతే దాచుకున్నామో ఆ మారణాయుధాల చేత 100 సార్లు భూమిని తగలబెట్టొచ్చంట. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మందు పాత్ర అంతా 100 సార్లు భూమిని కాల్చే మందు పాత్ర మన వాళ్ళు దాచుకున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే, గ్రహాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల ద్వారా, గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ అంటారు కదండి, స్టడ్స్, ఈ గ్రహ శకలాల ద్వారా భూమికి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంది. వార్తల్లో చూపిస్తారండి. ఏమని? ఇదిగో మన భూమికి ప్రమాదం ఉంది, ఇదిగో ఈ గ్రహ శకలాలు ఇదిగో ఈ భూమి దశగా రాబోతున్నాయి అని వార్తల్లో మనల్ని భయపెడుతూ ఉంటారు. అవునా కదా, చూస్తాం మనం. అంటే ఈ వార్తలు చెప్పేటప్పుడు మనం చూడగలిగితే ఆ శకలాలను కూడా ఇదిగో భూమి వైపు వచ్చేస్తుందని మళ్ళీ తెల్లారు ఏం చెప్తారు? సముద్రంలో పడిపోయిందని చెప్తారు. ఇలా మనం చూడడం జరుగుతుంది.
ఇంకా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, నాశనం అయిపోతుంది ఎలా అయినా ఎప్పుడైనా అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కాలుష్యం. మన హైదరాబాద్లో కాలుష్యం ఎక్కువే. ఈ కాలుష్యం వల్ల నెక్స్ట్ సూర్యుడి నుండి వెలువడే కిరణాలు ఉన్నాయి కదండి, అల్ట్రా వైలెట్ రైస్ అంటారు. ఓజోన్ లేయర్ రంధ్రం ఏర్పడిపోతుందంటండి. కాలుష్యం వల్ల ఈ ఓజోన్ లేయర్ అంటే మన భూమికి ఆధారం, కవచంగా ఉంటుంది అనమాట. మనకి ఏదైతే ఈ ఓజోన్ లేయర్ కూడా అండి ఏదో చిన్నది, మనకి ఏదో చొక్కా వేసుకున్నట్టు అలా పొర కింద ఉండదు. ఒక్కొక్క పొర వచ్చి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కిలోమీటర్లు అండి, సెంటీమీటర్లు కాదు, వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగా 5 పొరలు ఉంటాయి. మన భూమికి రక్షణ వలయంగా 5 పొరలు గల కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అవి. అయితే ఈ కాలుష్యం వల్ల ఇవి రంధ్రం పడిపోతున్నాయంట. ఇవి రంధ్రం పడిపోయి ఇది ఎప్పటికైనా భూమి ప్రమాదంలో ఉంది, ఈ భూమి అనేది నాశనం అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓజోన్ లేయర్ రంధ్రం పడుతుంది, ఆ రంధ్రం ద్వారా భూమికి ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇంకా మనం ఆలోచించగలిగితే హిమాలయాల్లో ఇప్పుడు కొండలు ఉన్నాయి కదండి, మంచు కొండలు ఉన్నాయి కదా, ఇవి కరిగిపోయి ఇదిగో సముద్రాలు పొంగిపోయి, ఈ సముద్రం పొంగిపోయి మొత్తం ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది. ఏవి మంచు కొండలు కరిగిపోయి, ఇప్పుడు మంచు కొండలు కరిగిపోయి వచ్చేసిందంటే వాటర్ అంతా ఎక్కడ ఉంటుంది, సముద్రాల్లో అంతా పట్టదు కదా. అంటే ఈ భూమికి ఇదిగో ఆ మంచు కొండల ద్వారా నాశనం ఉంది, లేదంటే నాశనం అయిపోతుంది, అంతమైపోతుంది అనే ఆధారాలు తీసుకొచ్చారు. ఇలాగా భూమికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. కాబట్టి ఇదిగో చంద్రమండలం మీద ప్లేస్లు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారండి? ఎవరు అమ్ముతున్నారు? శాస్త్రవేత్తలు, అంతే కదా. చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదిగో మనం ఇక్కడ నివసించడానికి అవకాశం ఉంది అని చెప్తూ ఇక్కడ స్థలం కొనుక్కోండి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారండి. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. విజయవాడలో ఉన్నారు, బాలీవుడ్ హాలీవుడ్ నటుల్లో ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాయి. అయితే మరి దేవుడు సృష్టిని ఎలా కలుగు చేశారు, బైబిల్లో ఎలా వ్రాయించారో మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి మనం చదవగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి మనం చదవగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించను. అయితే భూమిని ఎప్పుడు తయారు చేస్తున్నారండి? భూమిని ఎప్పుడు తయారు చేస్తున్నారు? భూమిని 3వ దినాన్ని చేస్తున్నారు. చూడండి, 9వ వచనం నుంచి చదవండి. దేవుడు ఆకాశము కింద జలములు ఒక చోటనే కూర్చబడి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలండి. ఎందుకంటే మనము మొదటి నుంచి చూసుకుంటే ఒక జలం ఉందంట, ఆ జలాన్ని 2 భాగాలుగా చేశారంట. 2 భాగాలుగా చేశారు. ఈ 2 భాగాల్లో అంటే కింది జలాలు ఉన్నాయి, పై జలాలు ఉన్నాయి. పై జలాలు పైనే ఉన్నాయండి, పై జలాలు పైనే ఉన్నాయి, కింద జలాలు ఉన్నాయి కదా. మీకు ఆ మాట 6వ వచనం చూడండి, 6వ వచనం, జలములు ఉన్నాయి కదా. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి, అంటే జలాల మధ్య ఒక విశాలం కలిగి, ఇలా పైన జలాలు కింద జలాల కింద 2 భాగాల కింద విడిపోయినాయి. ఇప్పుడు ఈ జలాలు ఏవైతే వీటి మధ్యలో ఉన్న స్పేస్ని మాత్రమే ఏమంటున్నారు? ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా. 8వ వచనం చదవండి. వేరుపరపుగా ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అంటే మధ్యలో విశాలం ఉంది, పైన నీరు ఉంది, కింద నీరు ఉంది. ఈ కింద నీటినే మాట్లాడుతున్నారు, కింద నీటితోటి మాట్లాడుతున్నారు. ఏమని? ఇప్పుడు 9వ వచనం చదవండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు
ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. అంటే జలం ఉంది, వాటర్ అనేది ఉంది. ఈ వాటర్ని 2 భాగాలు చేశారు. ఈ 2 భాగాల్లో పైనున్న భాగం పైనే ఉండిపోయింది. అంటే పైనున్న భాగం పైనే ఉండిపోయింది. ఈ వాటర్ గురించి మనకు తెలియాలంటే నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు ఆకాశము తూములు విప్పిన అంటారు. నోవాహు జలప్రలయంలో ఆకాశము తూములు విప్పిన అంటారు. అంటే ఆ జలాన్ని వదిలారన్నమాట. కిందున్న జలం కదండి. అయితే ఈ కింద ఉన్న జలంలో నుంచి ఏమొచ్చింది? 6 నెలల పైకి వచ్చింది. 6 నెలల పైకి వచ్చింది. ఈ 6 నెలకే భూమి అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం సోషల్ స్టడీస్లో కూడా చదువుకుంటాం కదా, 3 వంతులు నీరు, 1 వంతు భూమి. అంటే నీటిలో నుంచి భూమి వచ్చింది. నీటిలో నుంచి భూమి వచ్చింది. ఈ భూమి ఉండడానికి మొత్తం ఈ విశ్వం, యూనివర్స్ అంతా సపోర్ట్ అనమాట. ఈ భూమి మీద వెలిగివ్వడానికే సూర్యుడు, ఈ భూమి మీద వెలిగివ్వడానికే చంద్రుడు. మనం 4వ దినాన్ని ఇవన్నీ చూసుకుంటాం. ఇదంతా సృష్టి కార్యక్రమం మనకు తెలిసిందే కాబట్టి ఈ 4వ దినాన్ని మనం చూసుకుంటే సూర్యుడు ఎందుకు? భూమి మీద వెలిగివ్వడానికి, అంతే కదండి. చంద్రుడు ఎందుకు? భూమి మీద వెలిగివ్వడానికి. భూమి మీద వెలిగివ్వడానికి మాత్రమే భూమికి సంబంధించి సూర్యచంద్ర నక్షత్రాలన్నీ దినాలు రావడానికి ఇవన్నీ మీకు 4వ దినాన్ని కనిపిస్తాయి. ఎక్కడంటే 14వ వచనం నుంచి చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగా కనియు పలికెను. భూమి మీద వెలిగివ్వడానికే సూర్యచంద్ర నక్షత్రాలను చేశారు. భూమి మీద వెలిగివ్వడానికే సూర్యచంద్ర నక్షత్రాలను చేశారు. ఇప్పుడు దేవుడే కలిగి చేశాడు కదండి, భూమిని దేవుడే చేశాడు కదా, అంతే కదండి. ఈ సృష్టి కార్యక్రమం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇప్పుడు భూమి ఎలా నాశనమైపోతుందో దేవుడు చెప్పడా? తయారు చేసిన అతను ఉన్నాడు అనుకోండి, ఈ ఫ్యాన్ తయారు చేసిన అతను ఇదిగో ఇది ఎలా తయారు చేశాను, ఇది ఏమైతే పోతుంది, ఎలా పోతుందని ఆయన చెప్పడా? ఇప్పుడు అందులో బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ ఏమవుతాయి? రన్ అవుతూ ఎప్పుడో రస్ట్ పట్టేసి పోతాయి. చెప్తాడు ఈ బేరింగ్లు మార్చుకోవాలండి, ఈ ఫీజు పోతుంది, ఈ ఫీజు మార్చుకోవాలండి. స్పేర్ పార్ట్లు కూడా ఇస్తూ ఉంటాడు. ఏదన్నా ఐటెం కొన్నాం అనుకోండి, ఫీజు ఇస్తూ ఉంటాడు, అవునా కదా. ఫీజులు కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇస్తూ ఉంటాడు ఒక వస్తువుకి. అలాగే దేవుడు కూడా ఈ భూమి అనేది తయారు చేశాడు కదా. ఎక్స్పైరీ డేట్ ఇస్తారు కదండి, ప్రతి వాహనానికి కానీ ఏదైనా మనం కొన్నదానికి కానీ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. అలాగే దేవుడు ఏం చేశాడు? భూమిని చేశాడు. మరి భూమిని చేసినప్పుడు భూమి ఎక్స్పైరీ డేట్ దేవుడు చెప్పడా? ఎలా నాశనం అయిపోద్దో చెప్పడా? చెప్తాడు కదండి. అంటే ఇంకా మనం ఈ సృష్టి కార్యక్రమాన్ని ఇవన్నీ ఆలోచిస్తే ఎందుకు చేశారు, 3వ దినాన్ని తయారు చేశారు ఈ భూమి అని ఆలోచిస్తే యోబు గ్రంథం ఒకసారి తీయండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. ఎవరికి నివాసయోగ్యమండి? నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. ఇప్పుడు భూమిని 3వ దినాన్ని ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారండి? నరులకి. అంటే నరులు నివసించడానికి ఈ భూమిని చేశారు. నరులు మాత్రమే నివసించడానికి ఈ భూమిని చేశారు. నరులకు ఉపయోగపడే ఏవైతే భూమి మీద ఉండాలో అందుకుని ఈ భూమిని చేశారు. అలాగే కీర్తనల గ్రంథం కూడా చూడండి. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడంటే? నరులకి ఇచ్చి ఉన్నాడు. ఆకాశములు ఎవరి వశం అంట? దేవుని వశం. ఇప్పుడు భూమిని ఎవరికి ఇచ్చాడంట?
నరులకు ఇచ్చాడు. అంటే నరులు నివసించవలసింది ఎక్కడ? భూమి మీద. ఆకాశం ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని వశంలోకి వెళ్ళాలంటే, దేవుడు ఆ వశం చేసుకున్న వాటిలోకి వెళ్ళాలంటే దేవుడి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అంటే భూమికి మీకు ఇచ్చాను ఆయన, మీరు భూమి మీద నివసించాలి. నరులకి నివాస యోగ్యమైన భూమి, నరులకు నివాస యోగ్యమైనది భూమి. ఈ భూమిని ఎవరికి ఇచ్చాను? నేను నరులకే ఇచ్చాను అని చెప్తున్నారు. ఎందుకు అంటే, ఇదిగో నరులు, వీళ్ళందరూ ఎవరు? ఇదిగో నా పిల్లలు, నా కుమారులు. ఈ నా కుమారులకి నేను భూమిని ఏర్పరిచాను, నేను భూమిని చేశాను, మీరు భూమి మీద జీవించాలి. అంటే ఈ భూమి మీద జీవించడానికి మనకి మనల్ని ఇలా ఈ సృష్టి కార్యక్రమం అంతా చేసి ఈ భూమి మీద నివసించడానికి ఈ భూమిని చేసి ఈ భూమి మీద మనల్ని పెట్టాడంటే, అయితే ఈ భూమి మీద పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ కారణాలన్నీ మనకు తెలుసు. మనం కారణ జన్ములుగా వచ్చామని ఇవన్నీ పాఠాలు చెప్పుకున్నాం కదా. అయితే ఈ భూమిని నాశనం చేయడానికి మరి ఆయన ఏమన్నా చెప్పాడా? ఎప్పుడైనా ఎక్స్పైరీ అయిపోతుందని ఏదన్నా చెప్పాడా? ఎక్స్పైరీ అవుతుందా అవ్వదా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆకాశం యెహోవా వశం అన్నాడు కదా. అంటే సూర్యుడు ఇవన్నీ అంటే ఆకాశంలో ఉన్నాయన్నీ ఆయన వశమే. భూమిని ఒక్కటే నరులకి ఇచ్చాను అన్నాడు. సూర్యుడిని ఇచ్చాను అని అనలేదు కదండి, చంద్రుడిని ఇచ్చాను అనలేదు కదా, ఇంకా వేరే ఏ గ్రహాలని ఇచ్చానని అనలేదు. అయితే ఈ విశ్వానికి కేంద్ర స్థానం ఏది? భూమి. కానీ శాస్త్రవేత్త కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే సూర్యుడు అని చెప్పాడు. ఇలాగా శాస్త్రవేత్తల అభిప్రాయాలు కూడా కరెక్ట్గా లేవు ముందు కూడా. అలాగే ఈరోజు మనకి కూడా బైబిల్ అర్థం కావడానికి, బైబిల్ నేర్చుకోవడానికి అన్ని అభిప్రాయాలు కరెక్ట్గా లేవు. ఎందుకంటే ముందు చెప్పిన దాన్ని నమ్మిన తర్వాత ఇదిగో ఎవరైనా ఇదిగో వాక్యం ఎలా ఉందని చెప్తుంటే నమ్మడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాక్యం ఎప్పుడైనా సత్యమే, వాక్యం సత్యమే కాబట్టి ఇదిగో మరి ఆ రోజు ఇలా చెప్పారు, ఇప్పుడు నేను నమ్మని దాన్ని ఈరోజు ఇలా చెప్తున్నారేంటి అనడం కాదండి. పరిశీలించాలి, నిర్ధారణకి రాకూడదు, పరిశీలించాలి. ఎప్పుడైతే మనం పరిశీలిస్తున్నామో అప్పుడు ఆ పరిశీలనలో మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్ని నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదట కోపర్నికస్ ఏం చెప్పాడు? సూర్యుడే భూమికి కేంద్రం అని చెప్పాడు. మరి దాన్నే నమ్మేస్తే, అవునా కదంటే, దాన్నే నమ్మేస్తే మరి తర్వాత టోలమీ వచ్చి ఏం చెప్పాడు? భూమి అని చెప్పాడు. ఈ రెండిట్లో దేన్ని నమ్మాలి? హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఏవైతే టెస్టులు జరిగినాయో ఆ టెస్టుల ప్రకారం నమ్మాలి, అంతే కదండి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఉంది, మీకు పలానా వ్యాధి రోగం ఉందనుకో అని డైరెక్ట్ చెప్పేసాం అనుకో, టెస్ట్ చేయకుండా దాన్ని ఎలాగా? బ్లడ్ టెస్ట్ చేస్తేనే కదా దాన్ని నిర్ధారణ చేయాలి, పలానా రోగం వచ్చిందని, అవునా కదండి. టైఫాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయకుండా మీకు షుగర్ ఉందని ఎలా నిర్ధారణ చేస్తారు? కాబట్టి పరిశీలించాలి, బ్లడ్ను పరిశీలించి అది ఎగ్జామినేషన్ చేసి ఇదిగో పలానా రోగం ఉందని చెప్తారు. అలాగే మనం బైబిల్ పరిశీలించాలి, పరిశీలించి ముందుకు వెళ్ళాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపింపగలవా అంటున్నారంటే, ఆకాశ మండలపు కట్టడలు నువ్వు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అంటున్నారు. ఆకాశ మండలపు కట్టడలకి భూమి మీద ఏముందంటే ప్రభుత్వం అన్నారు. మాట గుర్తుందా? అక్కడ ప్రభుత్వం అంటున్నారు. దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపించగలవా? దానికి భూమి మీద గల ప్రభుత్వము అంటే ఇప్పుడు ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుంది అంటే దానికి భూమి మీద ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి ప్రభుత్వం ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది, అంతే కదండి. ఇప్పుడు ఢిల్లీలో ఉందంటే దేశం అంతా
దాని ప్రభుత్వం ఢిల్లీ నుంచి అధికారపూర్వకంగా అన్నీ వస్తాయి, అంతే కదా, అంతే కదండి. ఇప్పుడు మనకి ఏదన్నా రోడ్డు శాంక్షన్ అవ్వాలంటే రాష్ట్రం శాంక్షన్ చేయాలి. రాష్ట్రం ఏమంటది, మాకు ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రభుత్వం మాకు ఏం సహాయం చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని వీళ్ళు చేతులు ఎత్తేస్తారు, అంతేకాని సెంట్రల్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేయలేరు కదా. కేంద్రం అంటే మన ప్రభుత్వం, మన దేశానికి ప్రభుత్వం ఎక్కడుంది, ఢిల్లీ. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే యోబు గ్రంథం 38 అధ్యాయం 33 వచనంలో, ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును, భూమి మీద గల ప్రభుత్వమును. అంటే ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుంది, భూమి. ఇప్పుడు ఆకాశ మండలానికి ప్రభుత్వాధికారం ఎవరివ్వాలి, భూమి, అంతే కదండి. ఇప్పుడు భూమి నాశనం అయిపోతే ఆకాశ మండలానికి కూడా ప్రాబ్లం ఉన్నట్టే, అంతే కదండి. ప్రభుత్వం పోతే ఏముంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకోండి, ఢిల్లీలో ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు ఇక్కడ ఆ అధికారాలు చెల్లుతాయా, అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుంది, భూమి మీద ఉంది. ఇంతకీ ఎవరా ప్రభుత్వం, అవన్నీ తెలుసుకోవాలి మనం. మరి భూమి అంటే భూమిని తీసుకుందామా, భూమిని తీసుకుందామంటే ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. భూమిని ఎవరి కోసం తయారు చేశారు, మనుషుల కోసం. అంటే ప్రభుత్వాన్ని ఎక్కడ పెట్టారు, భూమి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరు, పలానా సోనియా గాంధీ, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ. ప్రభుత్వం అంటే ఎవరు, మనిషే కదా. ఇప్పుడు అక్కడ మనిషి అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు, అధికారపూర్వకంగా ఇక్కడికి మనకి కొన్ని జారీలు చేస్తూ ఉంటారు. అంటే మనుషులే ప్రభుత్వం, అంతేనా కదండి. ఇప్పుడు భూమి అంటే ఆకాశ మండలానికి ప్రభుత్వం భూమి అంటున్నారు కదా. భూమి అంటే భూమి మీద ఎవరున్నారు, మనిషి. అంటే ఇప్పుడు ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎవరు, ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎవరు, మనిషి. ఈ విశ్వానికి లింక్ ఎవరు, మనిషి. ఆమోసు గ్రంథం ఒకసారి చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. ఎక్కడ పునాదులు వేస్తాడండి ఆకాశానికి, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు అంటున్నారు చూడండి. ఆకాశ మండలమునకు ఎక్కడ పునాది ఉందంట అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్కి పునాదులేయండి, కింద ఉంది బేస్మెంట్, ఈ బేస్మెంట్ నుంచి పిల్లర్లు వస్తాయి, అంతే కదా, పునాది అదే కదండి. ఇప్పుడు ఈ పునాది లేదనుకో బిల్డింగ్ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఆకాశ మండలానికి పునాది ఎక్కడుంది, చదవండి మళ్ళీ ఒక మాట. 6వ అధ్యాయము 6వ వచనం, 9వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు. అంటే ఆకాశ మండలానికి ఎక్కడ పునాది వేశారండి, భూమి. ఆకాశ మండలానికి ఎక్కడికి పునాది వేశారు, ఇప్పుడు భూమి పునాది అంటున్నారు కదా. పునాది లేకపోతే ఆకాశ మండలం ఉంటుందా, ఇప్పుడు పునాది లేదనుకోండి, పునాది కూలిపోయింది అనుకోండి, ఆకాశ మండలం ఉంటుందా. ఇప్పుడు ఈ బిల్డింగ్ పునాది కూలిపోయింది అనుకో, ఈ బిల్డింగ్ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఆకాశ మండలానికి పునాది ఏది, భూమి. అంటే భూమే లేకపోతే అంతే కదండి. ఇప్పుడు అంతరిక్షం, ఇది భూమి, ఈ అంతరిక్షం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆకాశ మండలానికి భూమి పునాది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పునాది లేకపోతే ఆకాశ మండలం ఉంటుందా,
ఉంటుందండి? ఉండదు. అంటే ఇప్పుడు ఈ భూమి ఎలాగా బూడిదైపోతుంది, ఈ భూమి ఎలాగా బూడిదైపోతుంది, మరి అంతరిక్షం అంతరిస్తుందా అని మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు భూమి బూడిదైపోతే అంతరిక్షం ఉంటుందా? ఉండదా? ఉండదు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంతరిక్షం భూమి డ్యామేజ్ అయిపోయినా పర్లేదు, మనకి చంద్రుడు ఉన్నాడు, ఇంకా గ్రహాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు భూమి పోతే ఆ చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు. అవునా కదండి? ఏ గ్రహము ఉండదు, ఆకాశ మండలమే పోతుంది. అవునా కదా? అంటే ఇంకా మనం చూడగలిగితే ఎలా నాశనం చేస్తాడో చూడగలిగితే, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యక్తే దాన్ని ఎక్స్పైరీ డేట్, దాని నాశనం కూడా చెప్పాలి. ఎలా నాశనం అవుతుందో పేతురు గారు మాట్లాడతారు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు ఏంటండి? ఆకాశము అన్నాడా, ఆకాశములు అన్నాడా? ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయంటున్నారండి, ఉండవంటున్నారా? ప్రభు దినం వస్తుందంట. ఆ ప్రభు దినం వచ్చినప్పుడు ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయంట, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయంట, భూమి దాని మీద ఉన్న కృత్యములు ఏమవుతాయంట? కాలిపోతాయంట. ఏమండి, భూమి నాశనం అయిపోతే ఇంకేది ఉండదు. ఆకాశములే లయమైపోతాయి అంటున్నాడు, ఆకాశములే కాలిపోతాయి అంటున్నాడు. ఈ భూమి మొత్తం అన్ని ఏమవుతాయంట? లయమైపోవును అంటున్నారు చూడండి. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతాయంట. అంటే ఇప్పుడు భూమి కాలిపోతే ఈ విశ్వం ఉంటుందా? ఉండదు. అంతరిక్షం ఉండదండి. బూడిదయ్యే భూమితో అంతరిక్షం ఏమైపోతుంది? అంతరిక్షం కూడా బూడిదైపోతుంది. మీకు అర్థం అవడానికి సైకిల్ వీల్ ఉంటుంది కదండి, సైకిల్ చక్రం ఉంటుంది కదా, దాని మధ్యలో హబ్ అని ఉంటుంది. ఆ హబ్కి నుంచి ఓసలు రిమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. రిమ్ అంటారు కదా చక్రాన్ని, ఆ రిమ్కి కనెక్ట్ అయి ఉంటాయి ఈ హబ్ నుంచి. ఇప్పుడు ఈ హబ్ లేదనుకోండి, రిమ్ము కరెక్ట్గా ఉంటుందా? నడుస్తుందా? ఆ చక్రం నడవదు. అంటే ఈ విశ్వానికి హబ్ లాంటిది భూమి, ఈ విశ్వానికి కేంద్రం భూమి, ఈ విశ్వానికి పునాది భూమి. ఈ పునాది ఎవరంటే ఎవరో కాదు, భూమి అంటే ఎవరో కాదు, నువ్వే, మనమేనండి. అంటే మనం డ్యామేజ్ అయితే భూమి, ఈ విశ్వం ఏమైపోతుంది? డ్యామేజ్ అయిపోతుంది. మనిషిని బట్టి ఈ విశ్వం డ్యామేజ్ అయిపోతుంది. మనిషిని బట్టి ఇదిగో మహావేంద్రంతో కాలిపోతుందంట. ఎప్పుడు? ప్రభు దినం అంటారు చూడండి, 10వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. తెలియదు అది మీకు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదండి. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారంటారు, ఎప్పుడు వచ్చాడో తెలుస్తుందా? ఎప్పుడు వచ్చారో కనిపెడతారా? అవన్నీ మళ్ళీ సీసీ ఫుటేజ్ చూడాలి, ఇవన్నీ బోల్డంతతంగా ఉంటుంది. అవునా కదా? అంటే దొంగ వచ్చినట్లు తెలియదు అదేను.
మనం చెప్పలేమండి. ఇప్పుడు ఏమన్నారు, 2012 అన్నారు, 2021 అన్నారు, ఇదిగో యుగాంతం రేపే అంటున్నారు. ఆ దినము తెలియదంటే ఇదిగో రేపే అని నువ్వెలా చెప్పగలదు? ఆ దినము తెలియదు, దొంగ వచ్చినట్లు వస్తుంది. అప్పుడు మొత్తం భూమి అనుకుంటున్నారేమో, విశ్వం వినాశనమైపోతుంది. ఈవెన్ దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పారు? మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యక్తే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నాయన, నీ వల్లే ఈ విశ్వం కాలిపోతుంది, నీ వల్లే ఈ విశ్వం నాశనం అయిపోతుంది, నీ వల్లే ఈ విశ్వం నాశనం అయిపోతుంది, ఈ విశ్వం పాడైపోతుంది, కాలిపోతుంది అని చెప్తున్నాడు. ఎందుకు మన వల్ల పాడైపోతుంది? ఎందుకు మన వల్ల నాశనం అయిపోతుంది? ఇదిగో దేవుడు కోరుకున్నట్టు మనిషి బ్రతకట్లేదు. ఏమండి, ఇప్పుడున్న జనరేషన్కి ఇదివరకు ఉన్న జనరేషన్కి తేడా చూసారా? ఇప్పుడున్న జనరేషన్కి ఇదివరకు ఉన్న జనరేషన్కి, ఇదివరకు చాలా బాగుండేదండి, కాలుష్యం లేదండి, ఏమీ లేదండి అనేవారు కదా. మరి ఇప్పుడెందుకు కాలుష్యం వచ్చింది? ఇప్పుడెందుకు మనుషులకు రోగాలు వచ్చేస్తున్నాయి? ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు మాట్లాడారు కదా. ఇదిగో అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ కరువులు, ఇవే నిన్ను రావడానికి సూచనలు. అవునా కదా? యుగాంతం జరగడానికి ఏంటి నాయన సూచనలని యేసుక్రీస్తు వారిని అడిగితే శిష్యులు ఇదిగో ఇవన్నీ జరుగుతాయి నాయన, ఇవన్నీ ఆధారాలు అని చెప్తారు. ఏంటి అక్కడక్కడ భూకంపాలు జరగట్లేదా? అక్కడక్కడ కరువులు లేవా? ఏమండి, ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పినట్టు జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. అంటే వినాశనానికి ముందు ఇవన్నీ జరుగుతాయి, ఇది జరుగుతున్నాయని వెంటనే అంతం రాదు. మళ్ళీ నేను దొంగ వచ్చినట్లు వస్తాను. నోవాహు జలప్రలయంలో ఎలా అయితే జలప్రలయం జరిగిందో అదే విధంగా జరుగుతుంది. అందరూ నోవాహు జలప్రలయంలో ఎలా ఉన్నారండి? నోవాహుని నమ్మారా? నమ్మలేదు. నోవాహుని వెక్కిరింతల పాలు చేశారు. ఇదేంటిది, మనం అందరం హ్యాపీగా ఉంటే ఈయన వాడ తయారు చేసుకుంటున్నారు అనుకున్నారు. ఎందుకు ఈయన పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నారు. నోవాహు గారిని వెక్కిరింతల పాలు చేశారు. ఏదో చేశారు, ఆయన్ని ఏదో అన్నారు, ఏదో మాటలు అన్నారు. వీళ్ళేంటి వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, హ్యాపీగా అన్నీ తిననుకున్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, సుఖపడవచ్చు కదా, ఇంత కష్టం ఎందుకు వీళ్ళకి, ఈ వాడ వల్ల ఏం ప్రయోజనం అనుకున్నారు. కానీ ఒక్కసారి జలప్రలయం రాగానే ఏమండి ఎంతమంది బ్రతికారు? ఎంతమంది? నోవాహు కొడుకులు కోడళ్ళు 8 మందే రక్షింపబడ్డారు. మరి మిగతా జనమంతా నాశనం చేస్తాడంటే, నోవాహు దినములలో ఎలా ఉండునో నేను వచ్చే దినం కూడా అలాగే ఉంటుంది అనుకుంటారండి. అనుకుంటారు ఏమని? అంతా హ్యాపీగానే ఉంది కదా, అంతా బాగుంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటారు. ఇంక ఇలాగే ఉంటారు, సంతోషాలతో ఉంటారు. దుఃఖం అనేది తెలియదు, దేవుని బాధ అంటే ఏంటో తెలియదు, దేవుని గురించి ఆలోచించరు, దేవుని గురించి మాట్లాడరు, దేవుని గురించి ముందుకి కదలరు. ఈ విధంగానే ఉంటారు. అప్పుడు ఎవరైతే అంటే మీరు అనుకోనని గడియా అంటారు కదా యేసుక్రీస్తు వారు. మీరు అనుకోనని గడియా అంటే మనం యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించమంట, దేవుని గురించి ఆలోచించమంట, దేవుని గురించి మనం మెదడులో అనుకోమంట. మీరు అనుకోనని గడియా. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఆయన మాటలన్నీ మీరు పర్టికులర్గా ఆలోచిస్తే మొత్తం చెప్పేశారు ఆయన. అవునా కదా? అంటే ఏదైనా ఈ భూమి నాశనం అయిపోతే చంద్రమండలం ఉండదు, ఏది ఉండదు. ఏమంటే చంద్రమండలం మీద మొక్కలు ఏమన్నా పండుతాయా? పండవు. చౌడు నేల అది. చౌడు నేల మీద ఏం తింటారు వెళ్ళి? ఎలా బ్రతుకుతారండి? అర్థమవుతుందా? అంటే ఇదిగో నరులకు నివాసయోగ్యమైనది భూమి మాత్రమే, నరులు బతకవలసింది భూమి మీద మాత్రమే. ఒకవేళ అది ఏమైనా డ్యామేజ్ అవుతుందంటే మనిషి వల్ల మాత్రమే. అంటే మనిషి పాపం చేయడం వల్లే ఇదిగో ఈ భూమికి నాశనం ఉందంటే, మనిషి దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకపోవడం వల్లే ఈ భూమికి నాశనం ఉంది. ఒకవేళ
లేదు, ఈ భూమి నుంచి నేను ఎలా అయినా తప్పించుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళైనా బ్రతికేస్తాను, నేను ఎక్కడైనా దాక్కుంటాను, ఈ భూమి ఎన్నిసార్లు ఇదిగో ఎలా నాశనం అయిపోయినా కానీ నేను ఎక్కడైనా దాక్కుంటాను అని మనిషి అనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఒక మాట. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము ఏర్పరచుకునినా నక్షత్రముల్లో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నిన్ను నేను క్రిందకి పడవేయుదును. నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు నాయన? చంద్రమండలంలో కొనుక్కున్నావా కోట్ల రూపాయలు పెట్టి? ఆకాశంలో దాక్కుంటావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కిందకి లాగేస్తానంటున్నాడండి. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు అచ్చట నుండి నేను నిన్ను క్రిందకి పడవేయుదును అన్నారా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా ఆయన ఏం చేస్తారు? భూమి మీదకి పడేస్తారు. అంటే అసలు ఈ విశ్వాన్ని దేవుడు కలగజేసింది దేనికోసం? ఈ భూమి మీద దేనికోసం చేశాడు ఈ విశ్వం అంతా? ఈ విశ్వం అంతా ఎందుకు చేశాడని చెప్పుకున్నాం. ఇదిగో ఈ విశ్వంలో సూర్యుడిని పెట్టాడు కదా, చంద్రుడిని పెట్టాడు కదా, నక్షత్రాలు పెట్టాడు కదా. ఇవన్నీ ఎందుకు? భూమి మీద వెలిగివ్వడానికే. భూమి మీద ఈ భూమే లేకపోతే చంద్రుడు ఎందుకండి? అవునా కదా? మనం చదువుకున్నాం కదండి, ఆదికాండం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చదువుకున్నాం కదా. దేని మీద వెలిగివ్వడానికి? భూమి మీద వెలిగివ్వడానికి. మరి పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని ఇవన్నీ పెట్టింది దేనికోసం? భూమి మీదకి. అంతే కదా? మాసాలు, రోజులు ఇవన్నీ జరగడానికి. మరి భూమే లేనప్పుడు సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, నక్షత్రాలు ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు కదండి. అంటే ఇదిగో ఈ బూడిదయ్యే భూమితోటి చంద్రుడు ఉంటాడేమో అనుకుంటున్నారు, ఈ బూడిదయ్యే భూమితోటి సూర్యుడు ఉంటాడేమో అనుకుంటున్నారు. కానీ బూడిదయ్యే భూమితో సూర్యుడు ఉండడు, నక్షత్రము ఉండదు, ఎవ్వరూ ఉండరండి. ఇంకొక మాట, చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 69వ వచనం. ఆయన దాని కింద నుంచామన్నమ్మా. తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను. ఆయన తన పరిశుద్ధ మందిరమును ఏం చేశాడంటండి? కట్టించాడంట. ఇప్పుడు పరిశుద్ధ మందిరం అంటే ఎవరు? పరిశుద్ధ మందిరం అంటే ఎవరండి? ఇప్పుడు మీరు పరిశుద్ధులును నిర్దోషులునైనా యాజక సమూహం. అంటే పరిశుద్ధ మందిరం అంటే ఎవరు? మనమే ఈ మందిరం పాడైపోతే అంతరిక్షం ఏమన్నా ఉంటుందంటే? ఇదిగో పరిశుద్ధ మందిరంగా ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ మందిరం పాడైపోతే పరిశుద్ధ మందిరంగా మీరు ఉండాలని ఆయన భూమి మీదకి పంపించాడు కదా. ఇదిగో పరిశుద్ధులుగా ఉండాలని ఈ భూమి మీదకి పంపించాడు కదా. పరిశుద్ధులుగా ఉండవలసిన మనం పాడైపోతే అంతరిక్షం ఉంటుందా? ఉండదు కదండి. అంటే భూమితో పాటు మనిషి కూడా బూడిది కాక తప్పదు. భూమితో పాటు మనిషి కూడా ఏమైపోతాడండి? బూడిదైపోతాడు. ఇంకా మనిషి చంద్రమండలం మీద ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లు? అర్థమవుతుందండి. అంటే బూడిదైతే భూమితో అంతరిక్షం అంతరించిపోతుందా? ఎస్, అంతరించిపోతుంది. ఎందుకంటే మనిషిని బట్టే ఇవన్నీ ఉన్నాయి. మనిషి కోసమే సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రమైనా ఏదైనా ఉంది. అలా అని మరి దేవునికి నచ్చినట్లు బ్రతకకపోతే ఈ భూమి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు ఈ విశ్వంతో పాటు కూడా ఏమవుతాయండి? మనం కూడా బూడిదైపోతాము. అంతే కదండి. అన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తానన్నాడు? పాతాళము, సముద్రం నుంచి వచ్చిన మృతులు ఇవన్నీ, భూమి అన్నీ తీసుకెళ్ళి, పాతాళలోకం ఇవన్నీ తీసుకెళ్ళి 2వ అగ్నిగుండంలో వేస్తాను. కాబట్టి ఈ ప్రపంచంలో అంటే ఈ భూమి మీద మనం చేసే తప్పులను బట్టే ఇదిగో ఈ భూమికి డ్యామేజ్ జరుగుతుంది. ఈ భూమి దేనికి ప్రభుత్వంగా ఉంది?
ఆకాశ మండలానికి. అంటే ఈ ప్రభుత్వం పోతే ఆకాశ మండలం కూడా ఉండదు. బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా, అంతరిస్తట్లేదా? నాశనం అయిపోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ మాటలు కొద్దిగా ఆలోచించుకున్నాం తండ్రి. మరి ఈ మాటలను బట్టి మేము భూమి మీద మీకోసం పరిశుద్ధులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని, మాకు శక్తిని బలాన్ని దయచేయమని, మరి విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్టు గల శక్తిని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.